ఎందరో సినిమా బానిసలు, అందరికీ నా వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇందాక అబ్సెషన్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందన్నది వీడియో లాస్ట్లో చెప్తా. ఈ మూవీ కోసం ఓడిఎం మాల్లో ఐనాక్స్లో టికెట్ బుక్ చేసుకున్నాను. మూవీ ఇంకా 10 minutes ఉందనగా కంగారుగా పరిగెత్తా. లక్కీగా 1 minute ముందే రీచ్ అయ్యా. అమ్మయ్య అనుకున్నా. కానీ వాడు అరగంట సేపు యాడ్స్ అలా ప్లే చేస్తూనే ఉన్నాడు. ఇంకా మూవీ స్టార్ట్ అయింది. దరిద్రం ఏంటంటే సబ్‌టైటిల్స్ వేయలేదు. అయినా సరే ధైర్యం చేసి మూవీ చూస్తుంటే నా ఫ్రంట్ సీట్లో ఒక ఫోన్ చూసుకుంటున్నాడు. ఆ బ్రైట్నెస్ ఎల్ఈడి లైట్స్లో నా కంటి మీద పడుతుంది. ఇంకో దరిద్రం ఏంటంటే నా పక్కన ఒక ప్రేమ జంట ఉంది. హారర్ సీన్స్కి వాళ్ళు చేసే క్రింజ్ ఉంది, తట్టుకోలేకపోయాం. ఇన్ని దరిద్రాల మధ్య అతి కష్టమైన మూవీ కంప్లీట్ చేశా. ఇంకా మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ అంతా నా పరిస్థితి ఇలా ఉంది. కానీ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యాక మూవీ ఇంట్రెస్టింగ్గా మారింది. స్టోరీ గురించి ఒక్క మొక్క చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది, అందుకే చెప్పను. ఈ మూవీ ఒక హారర్ థ్రిల్లర్, కానీ కొన్ని హారర్ సీన్స్ నవ్వు తెప్పిస్తాయి. మూవీకి సౌండ్ డిజైన్ అయితే హైలైట్. హారర్ సీన్స్ చాలా బాగుంటాయి. ఆ సీన్స్కి సౌండ్ ఎఫెక్ట్స్ మనకు తడిసిపోద్ది. స్టార్టింగ్లో మూవీ సరిగ్గా అర్థం కాదు, కానీ ఎండింగ్కి వెళ్ళే కొద్దీ మూవీ బాగా అర్థం అవుతుంది. ఇంకా నెగిటివ్స్ లేవంటే ఉన్నాయి. మూవీ కోర్ ఎమోషన్ సరిగ్గా అర్థం కాదు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరూ చాలా బాగా చేశారు. మెయిన్ హీరోయిన్నే మూవీకి హైలైట్. ఆవిడ నవ్విస్తుంది, ఆవిడ ఏడిపిస్తుంది, ఆవిడ భయపడుతుంది. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ అంతా బాగానే చేశారు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే హాలీవుడ్ మూవీస్ అంటేనే ప్రాపర్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ మూవీకి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సౌండ్ డిజైన్ అన్నీ బాగున్నాయి. సబ్‌టైటిల్ కూడా వేస్తే ఇంకా బాగుండేది. ఇంకా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 7.25 out of 10. ఫైనల్ వెడిక్ట్ ఏంటంటే గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో వాచ్ ఇన్ నియర్ బై థియేటర్స్ వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.